ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం భారీ పోలీసు బందోబస్తు నడుమ కొమ్మినేనిని కోర్టుకు తీసుకువెళ్లారు. సైడ్ వచ్చారా? మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎనలిస్టు కృష్ణంరాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సైడ్ ఇవ్వాలి కొంచెం. రైట్, కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. శంకరి, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసును కొద్దిసేపటి క్రితం తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో అయితే హాజరుపరిచారు. రాజధాని ప్రాంతం పైన, రాజధాని ప్రాంతం మహిళలపైన అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కూడా సాక్షి ఛానల్లో జరిగిన డిబేటుపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్లు ఇప్పటికే ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజధాని ప్రాంతం మహిళగా ఉన్న తెలుగుదేశం పార్టీ దళిత నాయకురాలు కొమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో A1గా కృష్ణరాజు, A2గా కొమ్మినేని శ్రీనివాస్, A3గా సాక్షి యాజమాన్యాన్ని ఉంచడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు నిన్న హైదరాబాద్లో ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ అదుపులో తీసుకొని నిన్న సాయంత్రానికి గుంటూరు తీసుకొచ్చారు. గత రాత్రి అంతా నల్లబాడు పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టిన పోలీసులు ఈరోజు ఉదయం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి క్రితం మంగళగిరి కోర్టులో అయితే కొమ్మినేని శ్రీనివాస్ని అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం వాదనలు అయితే వినిపిస్తారు. మరోవైపు ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఖమ్మంపాటి శిరీష కూడా తన న్యాయవాదులతో వచ్చి జడ్జి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే రాజధాని ప్రాంతం గురించి, రాజధాని ప్రాంతం మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు కోసం కూడా పోలీసులు మరోవైపు గాలిస్తుండగా, ఓవైపు కొమ్మినేని శ్రీనివాస్కి రిమాండ్ విధిస్తారా లేదా అనేది కూడా మరికొద్ది నిమిషాల్లో తేలే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా ఒక వ్యాఖ్యలు చేశారు అనే అంశంతో పాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అయితే వైసీపీ తరపున న్యాయవాదులు కానీ, వైసీపీ నేతలు కానీ ప్రత్యేకించి ఫిర్యాదు చేసిన వ్యక్తిని కానీ, ఆ వ్యక్తికి సంబంధించిన కులానికి చెందిన వ్యక్తిని కానీ కులపరంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి SC/ST అట్రాసిటీ కేసు వర్తించదంటూ కూడా వైసీపీ న్యాయవాదులు వాదించినట్టు కూడా తెలుస్తుంది. ఇక కొమ్మినేని శ్రీనివాసు ఇప్పటికే అమరావతి ఇమేజ్ని అమరావతి 2.0 పేరుతో కూడా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో అమరావతి పనుల పునర్నిర్మాణం చేపట్టి రాష్ట్రానికి లక్షలాది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అమరావతి బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అదే అమరావతి బ్రాండ్ను తగ్గించే విధంగా వైసీపీ కుట్రలు పడుతుంది. ఆ కుట్రలో భాగంగానే సాక్షి ఛానల్లో అమరావతి దేవతల రాజధాని అంశంపై కూడా కావాలనే వర్గ వైషమ్యాలు సృష్టించడం కోసం డిబేట్లు పెట్టారు. ఇప్పుడు దానిలో భాగంగానే అమరావతిని ఇమేజ్ని డ్యామేజ్ చేసి పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగంలోనే సాక్షి ఛానల్ ఈ రకమైన చర్చ జరిగింది. దీనికి వైసీపీ పెద్దల హస్తం అండ ఉందంటూ కూడా టీడీపీ తరపున న్యాయవాదులు అయితే వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొమ్మినేని శ్రీనివాస్ కి రిమాండ్ విధిస్తారా, బెయిల్ వస్తుందా అనేది కూడా మరికొద్ది నిమిషాల్లో అయితే తేలే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.